ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే మాట తెలియజేస్తున్నారు. మీ హృదయాన్ని జాగ్రత్తగా కాచుకోమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ఈ దినం అయితే వాక్యము సామెతలు 4:23 మనం చూసుకున్నట్లయితే, మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరు, ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతోనే మాట్లాడుతున్నారు. అన్నిటికంటే దేన్ని ఎక్కువ కాపాడుకోవాలంటే మీ హృదయాన్ని ఎక్కువ కాపాడుకోవాలి. ఎందుకనంటే ప్రతిదీ, మంచి అయినా చెడైనా ప్రతిదీ మన యొక్క హృదయంలో నుండే బయటికి వస్తుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం ఎందుకు హృదయాన్ని ఎక్కువ కాపాడుకోవాలి? ఎందుకనంటే మనం ఎక్కువ మన యొక్క ఎమోషన్స్ మీద బేస్ అయ్యే మన యొక్క డెసిషన్స్ అనేవి మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. మన ఎమోషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. మైండ్ ఒకటి చెప్పినా కానీ ఎమోషన్, హార్ట్ అనేది చెప్పే మాటని చాలామంది వినడానికి ముందుగా ఉంటాం. ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇక్కడ చెప్తారు, గలతీ పత్రికలో 5:5లో మాట్లాడుతుంటారు, శరీర సంబంధమైనటువంటి విషయాలకు మీరు దూరంగా ఉండాలి, ఆత్మానుసారంగా మీరు నడవాలంటే అని చెప్పి మాట్లాడతారు. ఏంటంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఎందుకు వీటికి మనము దూరంగా ఉండాలి? అన్యులతో మనం ఎందుకు కలవకూడదు? ఎందుకు మనం అందరూ ఆటపాటలు ఆడినట్టు అందరితో మనం కూడా వారితో ఏకీభవించకూడదు అని చెప్పి దేవుడు స్పష్టంగా ఎందుకు మాట్లాడారు? మీ యొక్క స్నేహాలు అనేవి కరెక్ట్గా ఉండాలి అని ఎందుకు దేవుడు తెలియజేస్తున్నారంటే, అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇక్కడ ఆదాము అవ్వ ఉన్నారు. ఆదాము యొక్క హృదయం అంతా దేంతో నిండి ఉంది? దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క స్వభావముతో నిండి ఉన్నది. కానీ ఆదాము అవ్వ ఉంది. అవ్వ హృదయంలో దేవుని యొక్క మాటలు, దేవునితో యొక్క సహవాసం అనేది అవ్వ కలిగిందా? లేదు. కానీ అపవాది ఏం చేశాడు? అపవాదికి తెలుసు అవ్వ బలహీనమైనటువంటి ఘటం అని చెప్పి తెలుసుకునే కావాలని చెప్పి వచ్చి అవ్వ దగ్గరికి, ఇది నువ్వు తింటే మీరు చనిపోరు, మీరు దేవతలు దేవుళ్ళు మారిపోతారు అని చెప్పి అపవాది ఏం చేస్తాడు? ఒక డౌట్ పుట్టిస్తాడు. అంటే ఏంటి? అక్కడ అవ్వ మనసులో ఒక డౌట్ అనేటువంటి సీన్ వేస్తాడు. వేసినప్పుడు ఇప్పుడు ఆదాము ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ అదే డౌట్ ఆదాముకి పుట్టిస్తే, ఆదాముకి క్లారిటీగా తెలుసు దేవుని యొక్క స్వభావం ఏంటి అని క్లారిటీ ఉంది. కాబట్టి ఆదాము కొట్టివేసేవాడుగా ఉంటాడు. కానీ అవ్వ ఎట్లా ఉంది? అవ్వకి దేవుడితో ఎక్కువ ట్రావెల్ బాండ్ లేదు. కాబట్టి అవ్వేంటి? ఆ సీడ్ వేసినప్పుడు తన యొక్క మనస్సులో అది చొచ్చుకొని పోయి దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఆ మనసులో ఆ యొక్క ఆలోచన తనని తినేస్తూ ఉన్నప్పుడు తన యొక్క శాంతిని తను కోల్పోయింది. అప్పటి వరకు దేవుడు చేయొద్దు అని చెప్పారు. ఓకే, అప్పటిదాకా ఒక క్లారిటీ ఉంది, శాంతి ఉంది. కానీ అపవాది ఎప్పుడైతే డౌట్ అనేది క్లియర్గా తన మైండ్లో నాటాడో, అప్పుడు తన యొక్క మనసుకు శాంతి అనేది కోల్పోయి, శాంతి రావాలి అంటే, దీని నుండి నేను బయటపడాలంటే నా యొక్క ఎమోషన్స్, తన యొక్క డౌట్ తీర్చుకోవడానికి తన యొక్క మనసు మాట విన్నది. మైండ్ ఏం చెప్తుంది? దేవుడు తినొద్దన్నారు కదా అని చెప్తున్నా, కానీ మనసు ఏంటి? తిని చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పి ఎమోషన్ బేస్ అయ్యి తన యొక్క మనసు చెదిరిపోవడం వల్ల
తను పాపంలో పడిపోయేటువంటి స్థితిలో ఉంది. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా దేవుడు తెలియజేస్తున్నారు. ఏంటంటే 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నారు 18వ వచనంలో. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణము హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనగా భోజనము చేయటం మనుషుని అపవిత్రపరచుదని దేవుడు చెప్పెను. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు కూడా తెలియజేస్తున్నారు ఏంటంటే ప్రతిదీ వచ్చేది ఎక్కడ నుండి? మన యొక్క హృదయంలో నుండి. దేవుడు అందుకే సామెతల గ్రంథంలో మన కోసం రచించారు. అన్నిటికంటే ముఖ్యముగా మన యొక్క హృదయాన్ని కాచుకోవాలి. సాతాను చెప్పేటువంటి అబద్ధములు వినకుండా మన యొక్క హృదయాన్ని కాచుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మన యొక్క శాంతిని మనము కాపాడుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మన యొక్క కన్నదృష్టిని కాపాడుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మన యొక్క నోటి మాటను కాపాడుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందుకనంటే అవ్వ అక్కడ హృదయంతో మాత్రమే పాపంలో పడిపోయిందా అంటే కాదు. అక్కడ తన యొక్క కనుదృష్టిని తను కాపాడుకోలేక తను చూసిన దాన్ని బట్టి అట్రాక్ట్ అయింది. అట్రాక్ట్ అయిన దాన్ని బట్టి దాని దగ్గరికి వెళ్ళాలని అనిపించింది. అట్రాక్ట్ అయిన దాన్ని బట్టి ఏమైంది? తర్వాత తన యొక్క చెవులు ద్వారా ఆ యొక్క పాపంలో అనేది పడిపోవడం అనేది జరిగింది. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ కిందనే చూసుకుంటే మీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను మీ కనురెప్పలు నీ ముందర సూటిగానే చూడవలను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరమగును. నీవు కుడి తట్టైన ఎడమ తట్టైన తిరగముకు, నీ పాదములో కీడునకు దూరముగా తొలగించుకొనుము. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏంటంటే ఫస్ట్ నీ యొక్క హృదయం అనేది స్థిరంగా ఉండాలంటే నీ కనులను నువ్వు స్థిరంగా ఫోకస్డ్గా దేవుడి వైపు మాత్రమే ఉంచు. నీ యొక్క నడతలను ఎక్కడగా అడుగులు వేస్తున్నావు, ఎటు వెళ్తున్నామని సరిగ్గా చూసుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే శిష్యులు ఉన్నారు. శిష్యులు అనగా మన ప్లేస్లో ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాము. యేసుప్రభులకి శిష్యులందరూ చాలా దగ్గరగా ఉన్నారు. యేసుప్రభులు వారు పవిత్రులైన వారిని తీసుకొనక పాపంలో ఉన్నటువంటి వారిని పిలిచి ఆయన యొక్క స్వభావంలో ఆయన ప్రతి ఒక్కరిని మలుస్తూ ఉన్నారు. నీ యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టే నేను తీసుకురాబోయేటువంటి రాజ్యం కొరకు నీవు కూడా నాకు సహాయం చేయని చెప్పి ఆయన ట్రైన్ చేయడానికి వాళ్ళని తీసుకువెళ్ళారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో శిష్యులందరూ ట్రాన్స్ఫర్మేషన్ పొందుతున్నారు. ఆయన చేసేటువంటి క్రియలు, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క ప్రేమ, ప్రతిదాన్ని బట్టి ఆ శిష్యులందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. వాళ్ళ యొక్క కనులు అటు ఇటు వన్స్ దేవుడు పిలిచిన తర్వాత వారి యొక్క కనులు అనేది అటు ఇటు చూడలేదు. వాడి యొక్క నడతలు అనేవి దేవుడు తట్టుగా స్థిరముగా ఉన్నాయి. అదే రీతిగా ఈ దినం దేవుడి వైపు నువ్వు పిలువబడ్డావు. దేవుడు నిన్ను పిలుచుకున్నటువంటి నీవు దేవుడి వైపు మాత్రమే నడుస్తున్నావా స్థిరముగా? దేవుడి వైపు మాత్రమే కనులు నీవు స్థిరముగా ఉంచినావా? నీ యొక్క క్రియలు దేవుడికి ఇష్టమైనవి, దేవుడు చెప్పినవి నువ్వు చేస్తున్నావా అని చెప్పి దేవుడి దినం అడుగుతున్నారు. ఎందుకనంటే ఒకవేళ చేస్తున్నా కానీ ఇప్పుడు శిష్యులు అందరూ 11 మంది రక్షించబడినటువంటి వారుగా క్షేమంగా ఉన్నారు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రమే ఎందుకు తప్పిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అంటే తను జీసస్కి దగ్గరగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఏంటంటే ఇస్కరియోతు యూదా లాగా మనం కూడా దేవునికి చాలా దగ్గరగా ఉంటాం, సంఘాలకి దగ్గరగా ఉంటాం. చర్చ్లో ఉండేటువంటి వారికి సాంగత్యం మనం ఎక్కువ బలంగా మన యొక్క బాండ్స్ అనేవి ఉంటాయి. వాక్యం చదువుతాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, కానీ మన యొక్క హృదయం అనేది దేవుడికి దూరంగా ఉంది. అక్కడ ఇస్కరియోతు యూదా కూడా తన యొక్క హృదయం దేవుడికి దూరంగా ఉంది. తను దేవుడు చేసేటువంటి ట్రాన్స్ఫర్మేషన్లోనికి తన యొక్క హృదయాన్ని అనుమతించలేదు. ఎప్పటికప్పుడు తన యొక్క హృదయం చెప్పేటువంటి మాటకి లోబడుతూ ఉండిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ మిగతా శిష్యులను మనం చూసుకున్నట్లయితే వారి యొక్క హృదయాన్ని దేవుడికి అప్పగించుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. దేవుడు మలుస్తున్న దానికి వారు మలచబడుతూ ఉన్నారు. ఈ దినం నీవు కూడా దేవుడికి ఎంతో దగ్గరగా ఉన్నావు. ఎంతో దేవుడికి చేసేటువంటి క్రియలు, దేవుడి యొక్క మందిరానికి దగ్గరగా ఉన్నావు, కానీ నీ యొక్క హృదయం దూరంగా ఉందేమో. అందుకోసమే దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క హృదయాన్ని కాచుకోమని ఎందుకు చెబుతున్నారంటే
ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క చెడ్డది హృదయంలో నుండి పుడుతుంది. నీ యొక్క హృదయము పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే నీ యొక్క హృదయం అనేది దేవుడు మలిచేటువంటి క్రియలు రూపంలో నీ యొక్క హృదయం మలచబడుతూ ఉండాలి. దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన వాక్యానుసారంగా నీకు మాట్లాడుతూ ఉంటారు. ఏమని? ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, నాకు ఇష్టం లేదా అని చెప్పి వాక్యానుసారంగా నేను గద్దిస్తున్నప్పుడు అది నువ్వు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ యొక్క హృదయాన్ని లోపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎందుకనంటే నీ యొక్క హృదయాన్ని నీవు దేవుని అప్పగించి ట్రాన్స్ఫార్మ్ చేయమని చెప్పి నువ్వు అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా చేస్తారు. బట్ ఏంటంటే నువ్వు లోబడేటువంటి స్వభావం నీకు కలిగి ఉండాలి. అక్కడ ఇస్కరియోతు యూదాకి మనకి ఏంటి? ఒక్కటే డిఫరెన్స్ ఏమీ లేదు, ఒకటే. ఆయన ఏంటి? ఆయన కూడా శిష్యుల్లో ఒకటిగానే ఉన్నాడు. కానీ ఆఖరికి వచ్చేసరికి ఏమైందంటే హృదయం చెప్పేటువంటి మాటని ఎక్కువ విన్నాడు. ఎందుకని విన్నాడు? తను నిజంగా దేవుని చేత నడవబడుతూ దేవుడితో ట్రావెల్ చేస్తూ కూడా తన హృదయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి తన హృదయం చెప్పేటువంటి మాటకి అపవాది చిక్కులో పడిపోయి తను దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ దినము నీవు కూడా దేవుడికి ఎంతో దగ్గరగా ఉండి నీ యొక్క హృదయాన్ని దేవుడికి అప్పగిస్తున్నావా? దేవునికి లోపరుస్తున్నావా నీ యొక్క హృదయాన్ని? పౌలు చెప్తా ఉంటాడు వాక్యంలో ఏంటంటే, నేను చెయ్యొద్దు అనుకున్నవే నా యొక్క హృదయం అనేది చేస్తుంది, చెయ్యాలనుకున్నవి కాక చెయ్యొద్దు అనుకున్నవి ఎక్కువ చేస్తున్నానని చెప్పి పౌలు మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు ఏదైనా క్రియ చేస్తున్నావు, అక్కడ యూదాకు కూడా తన యొక్క మనసులో గద్దింపు అనేది వచ్చే ఉంటుంది. ఇది నువ్వు చేసేది కరెక్ట్ కాదు, 30 నాణాలకి నువ్వు దేవుని అమ్మడానికి సిద్ధమవుతున్నావా, ఇది కరెక్టా అని చెప్పి హృదయంలో అనుకోవచ్చు. కానీ అపవాది తన యొక్క మైండ్ని అప్పటికే ట్రాప్ చేస్తాడు. తన యొక్క చూపును అటువైపు తిప్పాడు, తన యొక్క నడతలను అటువైపు తిప్పాడు. కాబట్టి అపవాది లోపరుచుకున్నాడు. అందుకోసమే దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. నీ యొక్క హృదయాన్ని కాచుకో, నీ యొక్క కనులను కాచుకో, నీ యొక్క చెవులను కాచుకో, నీ యొక్క నడతలను కాచుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నీ యొక్క కన్నులు చూసే దాన్ని బట్టి నువ్వు అట్రాక్ట్ అవుతావు, దాని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ యొక్క చెవుల ద్వారా అక్కడ జరిగేటువంటి మాటలు నీవు ఉంటావు. నీ యొక్క శరీరాన్ని అపవిత్రపరుచుకుని అపవాది చేతిలో నీ యొక్క శరీరాన్ని నీ యొక్క హృదయాన్ని అప్పగించేటువంటి వ్యక్తిగా ఉంటావు. దేవుడు ఈ దినం అదే మాట్లాడుతున్నారు. నీ యొక్క హృదయాన్ని దేవుడు మలిచేటువంటి ట్రాన్స్ఫర్మేషన్లో నువ్వు మలుస్తూ ఉండడానికి నువ్వు శిష్యులలాగా అనుమతి ఇస్తున్నావు, లేకపోతే యూదాలాగా నీ యొక్క హృదయాన్ని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అనుమతి ఇవ్వక తప్పిపోయేటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నావా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యూదాలాగా నీవు కూడా ఆ శిష్యుల లెక్కలో నుండి నువ్వు కూడా తీసివేయబడ్డం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసమే దేవుడి దినం మరలనితో మాట్లాడుతున్నారు. నీ యొక్క హృదయాన్ని నాకు అప్పగించు. శిష్యులు ఎటు రీతిగా వాళ్ళ యొక్క హృదయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అనుమతించారు. వాళ్ళ యొక్క కనులు నా పైన మాత్రమే ఉంచారు. వారి యొక్క నడతలు నేను నడిచే వైపే, నేను చెప్పిన మార్గంలో నడిచారు. అదే రీతిగా ఈ దినం నీవు కూడా నీ యొక్క కనులను నా మీద ఉంచు, నీ యొక్క చెవులను నా వైపు ఉంచు, నీ యొక్క నడతలు నేను నడిపించే మార్గంలో ఉంచు. అప్పుడు నీవు పాపంలో పడిపోవు. నీ యొక్క హృదయాన్ని నేను చెప్పినటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు, చెప్పినటువంటి క్రియలు నువ్వు చేస్తున్నప్పుడు నీ యొక్క హృదయాన్ని నేను మలుస్తాను. దేవుడి దినం అవకాశం అడుగుతున్నారు, అవకాశం కాదు, దేవుడి దినం నీ యొక్క హృదయాన్ని అడుగుతున్నారు. ఎందుకనంటే పాపంలో పడడానికి, పాపం చేయడానికి ఎక్కడ సీడ్ నాటితే నీవు పాపంలో పడిపోతా ఉంటే నీ యొక్క హృదయాన్ని, అదే హృదయాన్ని దేవుడి దినము అడుగుతున్నారు. ఎందుకనంటే ఇస్కరియోతు యూదాలాగా ట్రాన్స్ఫర్మేషన్ లేని హార్ట్గా నీది ఉందేమో, కానీ దేవుడి దినం యూదాలాగా నువ్వు తప్పిపోవడానికి, వేరు అయిపోవడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి నీ యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయన నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాడు. ఆయన కలిగినటువంటి మాంసపు హృదయాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? శిష్యులు ఎట్టి రీతిగా ట్రాన్స్ఫార్మ్ చెందినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. దేవుని మీద కనులు, దృష్టి, క్రియలు, ప్రతిదీ నడత దేవుడి వైపు నుంచి ఎట్లాగా ట్రాన్స్ఫార్మ్ చెందారో నీవు అట్లాగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. వారు పిలిచినప్పుడు లోబడ్డారు,
నడవమన్నప్పుడు నడిచారు, ఫాలో అవ్వమన్నప్పుడు ఫాలో అయ్యారు. దేవుడు చేసేటువంటి క్రియలను స్వభావం దగ్గరగా వారు కూడా చూస్తూ వారు కూడా అట్లాగా ట్రాన్స్ఫార్మ్ చెందారు. యూదా కూడా దగ్గరే ఉన్నాడు, కానీ తన యొక్క హృదయాన్ని దేవుడికి అప్పగించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ యొక్క హృదయాన్ని ఎవరు తీసుకున్నారు? అపవాది తీసుకున్నారు, తను తప్పిపోయింది. ఈ దినం నీవు కూడా నీ యొక్క దేవుడికి ఎంతో దగ్గరగా ఉన్నావు, కానీ ఇస్కరియోతు యూదా లాగా నీ యొక్క హృదయాన్ని దేవుడికి అప్పగించినటువంటి వ్యక్తిగా ఉన్నావు. అందుకోసమే ఈ దినము నీ యొక్క హృదయంలో మనశ్శాంతి లేదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పటికీ మర్చిపోయింది లేదు. ఈ దినం దేవుడు నీ యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు. ఎందుకనంటే ఇప్పటి వరకు మురికి మచ్చ మొత్తం చేసుకుని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకున్నావు. అపవాది ఇప్పటికే నీకు మనశ్శాంతి లేకుండా, విత్తనం లేకుండా నాటి ఉన్నాడేమో. వాటన్నిటిని కడిగి మాంసపు హృదయాన్ని ఆయన నీకు ఇచ్చి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కలిగినటువంటి హృదయాన్ని దేవుడు నీకు ఇస్తా అంటున్నారు. నీవు నీ యొక్క హృదయాన్ని దేవుడికి అప్పగిస్తావా? అదొక మాట అడుగుతున్నాడు. అప్పగిస్తానట్లయితే దేవుడికి నీ యొక్క హృదయాన్ని అప్పగించు. అప్పుడు శిష్యులు ఎట్లాగా ట్రాన్స్ఫార్మ్ చెందారో నీవు కూడా ఈ దినం అటు రీతిగా ట్రాన్స్ఫార్మ్ చెందుతావని కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.